మరియు నల్లవోచమ్మ గల్లి కాలనీ వాసులకు ఈరోజు ఆషాఢ శుద్ధ ఏకాదశి సందర్భంగా ప్రతి ఒక్కరికి ఆ దేవదేవుడు పాండురంగడి ఆశీస్సులు ఉండాలని, అలాగే ఈరోజు ఇక్కడ 1300 ప్లాట్లలో కూడా బ్రహ్మాండమైన అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇట్లా ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు చాలామంది గల్లీవాసులు స్వయం కృషితోని ఇక్కడ గెట్ టుగెదర్ కలిసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే అతి త్వరలో ఇక్కడ విఠలేశ్వరుడి మందిరం తయారు కాబోతుంది. అయితే కమిటీ వారు ఇక్కడ విఠలేశ్వరుడి మందిరం గురించి ప్లాన్ చేస్తున్నారు. దానిలో భాగంగా ఎవరైనా దాతలు కానీ ముందుకొచ్చినా దాతలు తీసుకొని, అలాగే రాజకీయ నాయకుల ద్వారా కానీ ఎవరైనా ధన వస్తు కనుక రూపేణ ఇచ్చే డబ్బులకు ఇక్కడ మందిరం తయారవుతుంది. అతి త్వరలో మందిరం తయారవుతుంది. అలాగే ఇక్కడ 200 గజాల స్థలం ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ వాళ్ళ స్వయం కృషితోని ఇక్కడ మందిరం ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉన్నారు. అయితే ముఖ్య విషయం ఏమిటంటే, గతంలో నారాయణ మహారాజ్ అని ఒక సాధువు ఇక్కడ ఉండేవారు. ఆయన హయాంలో బ్రహ్మాండమైన అమావాస్య పౌర్ణమికి అన్నదాన కార్యక్రమం జరిగేది. దాంతోపాటు రాను రాను ఆ మహర్షి కాశీయాత్రను ఇక్కడికి వెళ్ళిపోయారు. అతను పోయిన నుంచి ఇక్కడ గల్లీవాసులే బ్రహ్మాండంగా పడగొట్టకుండా నిర్వహిస్తున్నారు. ఇక్కడ మంగిరాములు మహారాజు గారు, పల్లుకుట మహారాజు గారు శంకుస్థాపన చేసిన విగ్రహాలు అంటే రాయి ప్రతిమలు ఇప్పటికి ఉన్నాయి. దాన్ని ఆధారంగా చేసుకొని మేము అతి త్వరలో విఠల రుక్మాయి మందిర్ నిర్మించాలని కోరుతున్నాము. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున అడిగేది ఏంటంటే, ఇక్కడ మందిరం నిర్మాణం ఉన్నది. తోచినంత ₹1 నుంచి ₹100 వరకు, ₹1000 వరకు మీకు ఎంత తోస్తే అంత డబ్బు కానీ వస్తువులు కానీ రా మెటీరియల్ అంటే ఇటుకే, ఉసుకే, సిమెంట్ కానీ ఇచ్చి ఇది ఆలయం నిర్మాణానికి కృషి చేయాలని కోరుతున్నాము. ఈ సందర్భంగా ఈ విఠల రుక్మాయి మందిర్ కమిటీ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం చేసిన దానికి. ఇక్కడ ఎటువంటి వసతులు లేకుండా అరకొర వసతులున్నా కానీ ఒక 500 మందికి భోజనం పెట్టాలంటే చాలా గొప్ప విషయం. వారిని అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా మా మీడియా మిత్రులకు కూడా చెప్పేది ఏంటంటే, మీ వంతు సహాయం కూడా ఇక్కడ మందిరం నిర్మాణంలో ఉన్నదని కొంచెం పబ్లిసిటీ చేస్తే రానున్న రోజుల లోపల ఎవరైనా దాతల ముందుకు వచ్చి డబ్బులు ఇస్తారు. దాని ద్వారా ఇక్కడ అతి త్వరలో నా ఒపీనియన్ ప్రకారం ఆ భగవంతుని దయతోని వచ్చే సంవత్సరం వరకు ఇక్కడ మందిరం కావాలని కోరుకుంటున్నాను. జై విఠలేశ్వర, జై పాండు.